సినిమాలకు ఒక బ్రాండ్ పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకోవాలనుకునే యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఫస్ట్ రీచ్ అవ్వాలనుకునే స్టాప్ అది. ఇప్పుడు రాజమౌళిని రీచ్ కావడం ఆ డైరెక్టర్ కి చాలా ఈజీ టాస్క్ అని మాట్లాడుకుంటున్నారు. కాస్త గట్టిగా కృషి చేస్తే రాజమౌళిని దాటి పర్ఫామ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా లక్కీ కెప్టెన్? కల్కి సినిమా ట్రైలర్ రాకముందో లెక్క, వచ్చాక ఇంకో లెక్క అన్నట్టుంది. అసలు ఇప్పుడు లెక్కలు ఎవ్వరికి అందుబాటులో లేవు. బాహుబలి 2 రికార్డ్స్ ను కొడతారా, లేకపోతే వరల్డ్ లో ది బెస్ట్ రికార్డ్స్ ను ఢీకొంటారా అన్న రేంజ్ లో ఉంది హైప్. నాగశ్విన్ ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులన్నీ తన బౌండరీస్ ని పుష్ చేసుకుని ప్రూవ్ చేసుకున్నవే. ఇప్పుడు కల్కి మూవీ ట్రైలర్ చూసిన వారు కూడా అదే అంటున్నారు. నాగి ఈసారి కూడా బౌండరీస్ ను బద్దలు కొట్టే సబ్జెక్ట్ ని డీల్ చేశారు. తాను అనుకున్న ఊహను స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేయగలిగారని అంటున్నారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తీసిపోనట్టు సినిమా ఉంటే కలెక్షన్లు బాహుబలి 2 ని కొట్టడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సెట్ చేసిన బాహుబలి 2 రికార్డ్స్ ను టచ్ చేస్తే మాత్రం నాగి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇండియన్ సినిమా నంబర్ గేమ్ లో మన కెప్టెన్ల పార్టిసిపేషన్ మరింత జోరుగా రేజ్ అవుతుందని అంటున్నారు క్రిటిక్స్. షరతులు వర్తించాలి, కండిషన్స్ అప్లై అయినప్పుడే ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని నమ్ముతున్నారట తారక్. అందుకే కొరటాల టీమ్ తో కలిసి మాట్లాడి ఓ డెసిషన్ కి వచ్చారట. అంతా దాని ప్రకారమే జరిగితే జూలై ఎండింగ్ కి కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ గుడ్ న్యూస్ వినిపిస్తారట. ఇప్పటికైతే అఫీషియల్ గా ఉన్న దేవరా రిలీజ్ డేట్ అక్టోబర్ 10, కానీ డేట్ ప్రీపోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తోంది. సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాలంటే షూటింగ్ ఎప్పటికి పూర్తి కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎంత సమయం కావాలి, దీని గురించే టీంలో గట్టిగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై ఎండింగ్ కి షూటింగ్ ని కంప్లీట్ చేసేలా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసే బాధ్యతను కొరటాలకు అప్పగించేశారట. అలా చేస్తేనే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో హరీబరీ ఉండదన్నది వాస్తవం. ఈ విషయంలో కొరటాల ఇచ్చే కాన్ఫిడెన్స్ ని బట్టే సినిమా రిలీజ్ డేట్ ప్రీపోన్ చెయ్యాలా వద్దా అనే దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశాలున్నాయట. ఓవైపు వార్ 2 స్కెడ్యూల్స్ తో బిజీగా ఉన్నప్పటికీ దేవరా ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట తారక్. ఎప్పుడు ఏం కావాల్సినా అందుబాటులో ఉంటూ స్కెడ్యూల్స్ పూర్తి చేసేలాగా ఫ్లెక్సిబుల్ గా వ్యవహరిస్తున్నారట. ఇటు RRR తరువాత రిలీజ్ అయ్యే సినిమా కావడం, నెక్స్ట్ నార్త్ లో తన స్టేటస్ కి స్టెబిలిటీ తెచ్చే ప్రాజెక్ట్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవరా సక్సెస్ అయి తీరాలని అనుకుంటున్నారట తారక్. మెట్టు ఎక్కడం తప్ప వెనక్కి తిరిగి చూసుకోవడం అంటూ ఉండదని అంటున్నారు కాంతారా మేకర్స్. హీరో అయినా డైరెక్టర్ అయినా తానే కాబట్టి కాంతారా చాప్టర్ 1 విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారట రిషబ్ శెట్టి. లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ 1 నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. రీజన్ ఏంటో తెలుసా? డివైన్ బ్లాక్ బస్టర్ సినిమాగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది కాంతారా సినిమా. ఆవగింజంత పెట్టుబడి పెడితే కొండంత లాభాలను తెచ్చిపెట్టి ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాలకు సిసలైన కేరఫ్ గా మారింది కాంతారా. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ప్రీక్వెల్ కోసం ఇంటర్నేషనల్ కొలాబరేషన్లు చేస్తున్నారు మేకర్స్. కాంతారాతోనే ఆస్కార్ కి ట్రై చేయాల్సింది, కానీ అప్పుడు లేట్ అయింది. ఇప్పుడు చాప్టర్ 1 విషయంలో ప్రతి విషయాన్ని ఆస్కార్ నామ్స్ కి తగ్గట్టే ప్రిపేర్ చేస్తున్నామని ఎప్పటి నుండో అంటున్నారు రిషబ్. జస్ట్ ఆస్కార్ కి పంపాలన్న కల ఉంటే సరిపోదని దానికి తగ్గట్టు స్టాండర్డ్స్ ని కూడా మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. కాంతారా చాప్టర్ 1 కోసం ప్రముఖ VFX సంస్థతో చేతులు కలిపారు రిషబ్ శెట్టి అనేది ఇప్పుడు వైరల్ న్యూస్. ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్, బ్యాట్మ్యాన్ వంటి సినిమాలకు పనిచేసిన VFX సంస్థ ఈ మూవీకి పనిచేస్తోందన్నది మన వారిని ఊరిస్తోన్న విషయం. ఆల్రెడీ షూటింగ్ చేసిన పార్ట్ కి గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టేశారట. 2025లో సిల్వర్ స్క్రీన్స్ మీద ఐ ఫిస్ట్ గ్యారంటీ అనే సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్ సక్సెస్ అయిన చోట తన్ను తాను ప్రూవ్ చేసుకోవడంలో లోకేష్, కనగరాజ్ తడబడుతున్నారా? వాళ్లకు కలిసొచ్చిన ఫార్ములాని ఫాలో కాకుండా తప్పు చేశారా? ఇలాంటి డిస్కషన్ జరుగుతోంది కోలీవుడ్ లో. కోలీ సినిమాతో బిజీగా ఉన్న మిస్టర్ లోకేష్ ఈ విషయాలను పట్టించుకోకుండా ఆయన అభిమానులు మాత్రం బాగానే మాట్లాడుకుంటున్నారు. చేస్తే మణిరత్నం లాగా చేయాలి. పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే రిలీజ్ చేశారు. అందుకే ఫస్ట్ పార్ట్ తో పోల్చితే సెకండ్ పార్ట్ జనాల్లోకి బాగా రీచ్ అయిందని ప్రశంసిస్తున్నారు క్రిటిక్స్. ఈ ఫార్ములానే ఇప్పుడు ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3 విషయంలో పాటిస్తున్నారు శంకర్. సీనియర్ డైరెక్టర్లు ఫాలో అయిన ఈ ఫార్ములాని ఎక్కడో మిస్ అయ్యారు లోకేష్, కనగరాజ్. సూపర్ డూపర్ సక్సెస్ అయిన కార్తీ, ఖైదీకి సీక్వెల్ చేస్తారని అప్పుడెప్పుడో ప్రకటించారు లోకేష్. ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న కూలీ పూర్తయ్యాక ఆ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తాను అంటున్నారు. పక్కా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసే వరకు ఖైదీ 2 ఉందని నమ్మేదెలా అంటున్నారు కార్తీ ఫ్యాన్స్. ఖైదీ 2 మాత్రమే కాదు, లియో 2 కూడా లోకేష్, కనగరాజ్ కిట్టీలోనే ఉంది. పాలిటిక్స్ కి ఎంట్రీ ఇస్తానని చెప్పిన విజయ్ ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తానని డిక్లేర్ చేసేశారు.
దీన్ని బట్టి ఆ ఒక్క సినిమా లియో 2 అవుతుందా అని కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఒకవేళ అది లియో సీక్వెల్ కాని పక్షంలో ఇక ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనా అనే చర్చలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ స్టామినాని బౌండరీస్ దాటించి పరిచయం చేసిన ఘనత విక్రమ్ మూవీది. యూనివర్సల్ స్టార్లో కొత్త జోష్ నింపిన విక్రమ్ ఈ సినిమాకు సీక్వెల్ ఉందని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విక్రమ్ సీక్వెల్ సాధ్యమేనా? ఒకవేళ ఉన్నా ఇంకెన్నాళ్ల తర్వాత వస్తుందో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సగం చెప్పి ఆపేస్తే మిగిలిన సగం మాటేంటి? ఆ సగం చెప్పే టైంకి అసలు ఏం జరిగిందన్న ఫస్ట్ విషయం మర్చిపోతారేమో. అయినా ఇంకో సగం మిగిలినప్పుడు పెద్దగా సౌండ్ చేసిన ఫస్ట్ హాఫ్ ని ఎందుకు మర్చిపోతారు? ఏంటి తొలి సగం మలి సగం అని అంటున్నాను అనుకుంటున్నారా? అంతే మరి, కొన్నాళ్ళాగితే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. ఎందుకైనా మంచిది మన సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం, వచ్చేయండి. RRR కి సీక్వెల్ ఉందనే మాట ఆ మధ్య జోరుగా వినిపించింది. పాయింట్ కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు RRR హీరోలు, RRR కెప్టెన్ ఉన్న బిజీ చూస్తుంటే ఈ సీక్వెల్ మెటీరియలైజ్ అయ్యే రోజులు నియర్ ఫ్యూచర్ లో ఉండవు అనేది గ్యారంటీగా తెలుస్తోంది. ఉత్తరాదిన తెలుగు వారి సత్తా చూపించిన మరో కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్ కి సీక్వెల్ ఉంది. యానిమల్ పార్క్ అని పేరు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సందీప్ స్పిరిట్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాకనే యానిమల్ గురించి ఆలోచిస్తారు. రణబీర్ కపూర్ యానిమల్ తో పాటు బ్రహ్మాస్త్ర సీక్వెల్ ని కూడా కంప్లీట్ చేయాలి. కల్కి రిలీజ్ పూర్తయ్యాక రాజాసాబ్, స్పిరిట్, హను రాఘవ్ పుడి మూవీ పనులతో బిజీ అవుతారు ప్రభాస్. ఈ ప్రాజెక్టులు పూర్తి చేశాక సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ లైన్ లో ఉంటాయి. వీటన్నింటినీ బట్టి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లకు మధ్య బాగానే గ్యాప్ కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.